ఎవరు కాదన్నా నీకిచ్చిన మాట తప్పను. సంవత్సరం తర్వాత మాత్రమే ఈ ఆస్తి నాన్నగారి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అత్తే నేను చూసుకుంటాను, కాసేపు బాబుని వెతుకో. ఏడి మీ ఆటో హీరో ఇంకా రాడేంటి? నాకన్నా ముందు నువ్వే సంకార్చుకుంటున్నావేంటి? అలా అలవాటు చేసావు మరి. మాకు పరిచయం చేయకూడదు? ఎందుకో? అప్పుడప్పుడు అలా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళేసి వస్తాం. చంపేస్తాను. షేరింగ్ ఆటో ఉంటుంది గాని షేరింగ్ డ్రైవర్ ఉండడు. అమ్మని మర్చిపోయాను. శ్రీప్రియని కాలేజీ నుంచి తీసుకొచ్చే టైం కదా, ఇప్పుడెలా? అదిగో వస్తున్నాడు. ఈ రోజు మేం కూడా నీతో పాటు వస్తాము. అదేం కుదరదు. అదేంటి అలా ఆపకుండా చెక్కేశాడేంటి? పైగా వెనకాలెవరో అమ్మాయి కూడా ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంత ఈజీగా వదిలిపెడతానా? ఆటో ఆటోని ఫాలో, ఫాస్ట్ ఫాస్ట్. సంధ్య వస్తున్నావా? వస్తున్నాను, ఒక్క నిమిషం.
పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి తెలుసా ఈ ఊసు చెబుతా తలూచు కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది అంతలో ఏమైంది అడగవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి ఏంట్రా ఇది? ఏ మహత్యం ఉందిరా నీలో? ఇలాగే ఎత్తుకొని ఉండాలనిపిస్తుంది, అసలు దించాలనిపించడం లేదు. అది బాబు పడిపోబోతుంటే ఇప్పుడే ఎత్తుకున్నాను. నువ్వు బాబుకి ముద్దు పెడుతుంటే ఆ ఫీలింగ్, ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంది కదూ. ప్రాణం లేచొస్తున్నట్టుంది కదూ. నాకేం తెలుసు? చూశాను ప్రతాప్, నువ్వు బాబుని ముద్దు పెట్టుకోవడం చూశాను, మురిసిపోయాను. సంతోషపడ్డాను. నేను కోరుకుంది కూడా ఇదే ప్రతాప్. ఏదో క్యాజువల్గా ఒకసారి ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ఏమేమో ఊహించుకో. ఆపేక్షను దాచుకోకు ప్రతాప్, బుకాయించుకు. నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు, అది న్యాచురల్ ఫీలింగ్. బలవంతంగా కంట్రోల్ చేసుకోకు. ఎత్తుకో, బాబును ఒకసారి ఎత్తుకో. మొహమాట పడకు ప్రతాప్, నేనేం పరాయిదాన్ని కాదు, బాబు కూడా పరాయివాడు కాదు. సంధ్య, పరాయివాడే. ప్రతాప్, ప్రతాప్, వాడు పూర్తిగా పరాయివాడే, మన సొంతం కాదు. వాడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ప్రతాప్, వాడు మన బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ. నేనే వాడు అమ్మను. జీవితంతా వాడు నాతోనే ఉంటాడు. నీ మనసులో కూడా వాడంటే ప్రేమ ఉంది, నాన్న అని పిలిపించుకోవాలన్న ఆశ ఉంది. ఎత్తుకొని గుండెకి హత్తుకుని పెంచుకోవాలన్న కోరిక ఉంది. బలవంతంగా అని చేసుకుంటున్నావు, అయిష్టాన్ని నటిస్తున్నావు, లేని కోపాన్ని బలవంతంగా తెచ్చుకొని బుకాయిస్తున్నావు. పిచ్చిదాన్లా నేను బయటపడి ఓపెన్ గా చెప్పేస్తున్నాను, నువ్వు మాత్రం అభిమానాన్ని అని చేసుకుంటున్నావు. ఎందుకు ప్రతాప్, ఎందుకిలా? చెప్పు ప్రతాప్, చెప్పు. అభిమానాన్ని పెంచుకొని ఆ తర్వాత గుండెలు బాదుకుని ఆడవటం నాకు ఇష్టం లేదు.
వాడు మన దగ్గర పర్మనెంట్ గా ఉంటాడని నీకు నమ్మకం ఉందేమో కానీ నాకు లేదు. ప్రతాప్, పరాయి సొత్తు పరాయిదే, మన సొంతం కాదు. రేపు వాడు కన్న తల్లి వచ్చి ఎత్తుకుపోతుంటే వాడు మన కోసం ఏడవడు, మనల్ని అసలు పట్టించుకోడు. వాళ్ళమ్మ గుండెల మీద పడుకుని హాయిగా వెళ్ళిపోతాడు. కనీసం నీకు నాకు బాయ్ కూడా చెప్పడు. ఏడ్చి ఏడ్చి మన గుండెలు ఎండిపోవలసింది, కన్నీళ్లతో ఆ గుండెలు తడిసిపోవలసింది. తప్పదు సంధ్య, తప్పదు. నో, నేను ఒప్పుకోను. అలా జరగకూడదు. మన చేతుల్లో ఏముంది చెప్పు? లీగల్ గా వాడు మన బిడ్డ కాదు. ఎదురు తిరిగి నువ్వు బాబుని ఇవ్వను అంటే వాళ్ళు కోర్టుకెళ్తారు. మనం ఏం చేస్తాం? సందీప్ నా ముందు సంధ్యకి మాటిచ్చాడు అని ఆ దేవుడి దిగొచ్చి సాక్ష్యం చెప్తాడు. అర్థం చేసుకో సంధ్య, మనసుకు ఆశ పెడితే అది ఊరుకోదు, గోల చేస్తుంది, ఏడిపిస్తుంది, నరకం చూపిస్తుంది. తట్టుకోలేం, మన వల్ల కాదు. ప్రతాప్, లీగల్ గా బాబు మీద నాకు హక్కు కావాలంటే ఏం చేయాలి? బాబుని తిరిగి తీసుకెళ్లకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి ప్రతాప్? చెప్పు ప్రతాప్, చెప్పు. చట్ట ప్రకారం బాబుని మనం దత్తత తీసుకోవాలి. తీసుకుందాం. వాళ్ళు ఒప్పుకోవద్దు. ఒప్పించాలి. సంధ్య, అదంతా ఈజీ కాదు. ఇచ్చిన మాట ప్రకారం బాబుని మనకి ఇచ్చేసినప్పుడు దత్తత ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? వాడి కన్న తల్లి ప్లేస్ లో నువ్వు ఉంటే గాని ఆ ప్రాబ్లం ఏంటో నీకు అర్థం అవుతుంది సంధ్య. నేను బాబుని దత్తత అడిగేది వాడి కన్నతల్లి ప్లేస్ లోకి వెళ్దామని. నాకు సర్ది చెప్పడం కాదు ప్రతాప్, ప్రియాంకకి రూపకి సర్ది చెప్పు. ఈ బిడ్డకి తండ్రిగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఎందుకుండదు సంధ్య? దట్స్ ఆల్. మనం వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం అంతే, ఇంకో మాట లేదు. చెప్పేది. సూర్య, సూర్య, ఆటో ఆపు. సూర్య, సూర్య, ఆటో ఆపు. వాము వెంటపడుతుంది, చూసుకోలేదు. దొరికానా? అయిపోయాను. సూర్య, నీకే చెప్పేది, ఆపుతావా లేదా? సూర్య, సూర్య, ఆపు. సూర్య, ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుందే. నేనెవరో కాదు, సూర్యకి గర్ల్ ఫ్రెండ్ ని. సూర్య, ఆపు. సూర్య, సూర్య, ఆపు. సూర్య, 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 నీకోసం వెయిట్ చేస్తుంటే చూడనట్టు వెళ్ళిపోతావా? ఆపు. సూర్య, సూర్య, ఆపు. సూర్య,
అందమైన ఆడపిల్ల ఆటో ఎక్కితే ఒళ్ళు పైన తెలుస్తున్నట్లేదే. మేడం, అది నా ఆటో, నేనెక్కాలి. మీరు ఇందులోకి రండి, నేను అందులోకి వస్తాను. ప్లీజ్ మేడం, ఆపు సూర్య. దీన్ని ఎలానే తప్పించుకోవాలి. సూర్య, నీకే చెప్పేది, ఆటో ఆపు. సరే, ముందు ఆపుతాను, ఆపు. అలా రా దారికి. ఆ ముందు లెఫ్ట్ లో ఆపు. ఆటో ఏది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? రూపా, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? పరువు గల ఏ ఆడది పరాయి మగడి పక్కన కూర్చోదు. రూపా, నేను పరాయివాణ్ణా? అఫ్ కోర్స్. మొన్ననే కదా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని మెచ్చుకున్నావు. నీ భార్యని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నావు. చావుకి బ్రతుక్కి మధ్య తేడా కేవలం ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణంలో జీవితాలే తారుమారవుతాయి. అలాంటిది అభిప్రాయాలు మారడంలో, మార్చుకోవడంలో విశేషమేం లేదు. రూపా, నేను చేసిన తప్పేంటి? నిజంగానే తెలియక అడుగుతున్నావా? మీ అమ్మకి నిజంగా ఎదురు తిరిగావని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆవిడ్నే దారిలోకి తీసుకొస్తున్నావనుకున్నాను. కాని ఇలా మళ్ళీ ఆవిడ దారిలోకే వెళతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తలుచుకుంటేనే ఇరిటేటింగ్గా ఉంది. అంత ఈజీగా నిన్ను ఎలా నమ్మేశానా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. రూపా, ఎందుకలా అనుకుంటున్నావు? మన టార్గెట్ ఏంటి? ఆస్తిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్ మీద మా అమ్మ చేత సైన్ చేయించడం, అంతే కదా? మా అమ్మ సైన్ చేసింది, ఇక ఇష్యూ ఏముంది? డాక్యుమెంట్స్ మన చేతులు ఉన్నాయంటే ఆస్తి అంతా మన చేతులు ఉన్నట్టే కదా. ఈ రోజు పెళ్లి చేసుకుని సంవత్సరం తర్వాత శోభనం జరుపుకుందామంటే ఎలా ఉంటుంది? ఇది అలాగే ఉంది. అది కాదు రూపా, ట్రై టు అండర్స్టాండ్. మా అమ్మ కోరికలో లాజిక్ ఉంది. కాదు, మీ అమ్మ మాటల్లో మ్యాజిక్ ఉంది. అందుకే ఈజీగా బుట్టలో పడతావు. హవేలీలో ఎవరం మీ అమ్మ మాటలు నమ్మం. అందుకే తన ప్రపోజల్ మాతో చెప్పకుండా నిన్ను మాత్రమే స్పెషల్గా పిలిచి చెప్పింది. నువ్వెలాగూ ఆవిడ మాటలకు పడిపోయి సపోర్ట్ చేస్తావని తెలుసు. ఆవిడ గారి తరపున వకాల్తా పుచ్చుకుని మాతో వాదిస్తావని తెలుసు. అంతా ఆవిడ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఆవిడికి కావలసినట్లే జరిగింది. ప్రాబ్లం నుండి సంవత్సరం పాటు బెయిల్ దొరికింది. ఆడుకుంటుంది, మనతో ఆడుకుంటుంది. పిచ్చోళ్ళ బిహేవ్ చేసావు సందీప్. కష్టపడి నిప్పు రగిలిస్తే మండలోపే దాని మీద నీళ్లు పోసావు. నేననడం కాదు, ఏం జరగబోతుందో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. మన పిల్లక ఆవిడ చేతిలో పెట్టి
హాయిగా ప్రశాంతంగా ఉందామనుకుంటున్నావు. అది కాదు రూపా. ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. డిస్టర్బ్ చేశానా? అబే అదేం లేదమ్మా, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. రూప ఏదో సీరియస్ గా ఉన్నట్టుంది. ఎనీ ప్రాబ్లం? రూపా, ఈ అత్తయ్య దగ్గర మొహమాట పడకమ్మా. ఫీల్ ఫ్రీ. నేను మీ అమ్మలాంటిదాన్ని. రూప కూడా అదే ఉంటుంది. అత్తయ్య మనసు మార్చుకొని ఇంత మంచిగా మారిపోవడం చాలా హ్యాపీగా ఉంది అంటుంది. ఈ హవేలీ మహారాణి హోదాలో ఆజ్ఞాపిస్తున్నాను. ఇలారా. నువ్వే ఈ హవేలీకి మహారాణివి.